ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన సమాచారం అండి. ఇక చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో ఉద్యోగ వర్గాల్లో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన తాజా మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల పక్షాన నిలబడి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం భావించినట్లు తెలుస్తుంది. ఉద్యోగులు గత కొన్నాళ్లుగా తమ పెండింగ్ డిఏల కోసం ఎదురు చూస్తూ మానసిక ఆవేదనకు గురవుతున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి గారు వారికి ఆర్థిక ఊరట కల్పించాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ కూడా ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిఏల విడుదల మార్గం సుగమమైంది. సమాచారం ప్రకారం పెండింగ్‌లో ఉన్న మొత్తం 3 డిఏలలో కనీసం 2 డిఏలను ఒకేసారి విడుదల చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇది ఉద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపే గొప్ప వార్తని చెప్పవచ్చు. ఈ పెరిగిన డిఏలను మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఉద్యోగుల చేతికి అందించాలని, తద్వారా పండుగను వారు సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కేబినెట్ భేటీలో కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై కూడా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం వేగం పెంచింది. అలాగే ప్రపంచ బ్యాంకు మరియు ఏసియా అభివృద్ధి బ్యాంకు నుండి అందే నిధులతో రాజధాని నిర్మాణ పనులను యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేసే ప్యాకేజీకి మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మరియు ఉపాధి అవకాశాలకు ఎంతో దోహదపడుతుంది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మంగళగిరి మరియు తాడేపల్లి మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మరియు ఎన్టీపీ పనులకు లైన్ క్లియర్ అయింది. అలాగే అత్యధిక నగరం తిరుపతికి సంబంధించి తోడా పరిధిలో స్టాఫ్ డ్యూటీ మినహాయింపులకు కేబినెట్ అంగీకరించడం ద్వారా అక్కడి స్థానికులకు పెద్ద వెసులుబాటు కలిగింది. ఇక పాలనలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం మరికొన్ని సంస్కరణలు కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై ప్రత్యేక ఆర్డినెన్స్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ఈ సచివాలయాలు సరికొత్త పేరుతో మరింత మెరుగైన సేవలందించే విధంగా రూపుదిద్దుకోనున్నాయి. ప్రజలకు పాలనను మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో జిల్లాల సరిహద్దులు మరియు పునర్విభజనపై కూడా లోతైన చర్చలు జరిగాయి. దీనివల్ల పరిపాలనా సౌలభ్యం పెరిగి సామాన్య ప్రజలకు పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం డిఏ మాత్రమే కాకుండా గతంలో పెండింగ్‌లో ఉన్న టీఏ మరియు సరెండర్ లీవ్‌లు బకాయిలను కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉంది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో కూడా కేబినెట్ కీలక చర్చలు జరిపింది. హెల్త్ కార్డుల పనితీరును మెరుగుపరచడం ద్వారా ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం అందేలా చూడాలని నిర్ణయించారు. అలాగే ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలైన బదిలీలు మరియు ప్రమోషన్ల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇవన్నీ కలిపి చూస్తే రాష్ట్ర సర్వీసులో ఉన్న లక్షలాది మందికి ఈ నిర్ణయాలు ఒక పెద్ద ఊరటని చెప్పవచ్చు.